నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఈ రోజు అందిన గొప్ప బ్రేకింగ్ న్యూస్ నిజంగా ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరిస్తుంది. టీడీపీలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారి పేరు ఈరోజు డిక్లేర్ అయింది. ఇలాగే రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మనం చూసుకుంటే పల్లా గారి పేరు డిక్లేర్ అయింది. 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టీడీపీ వాళ్ళ వర్కింగ్ కమిటీస్ క్యాడర్స్ అందరినీ ఈరోజు కింది స్థాయిలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి ఈరోజు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి ఈరోజు ప్రౌడ్ మూమెంట్. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కింద జాతీయ స్థాయిలో ఈరోజు ఆయన్ని ఎన్నుకోవడం చాలా ఒక రకంగా శుభసూచకం. అండ్ ఇదంతా కాకుండా డీలిమిటేషన్ ఇంపాక్ట్ ఒకటి ఉండటం వల్ల కాన్స్టిట్యుయెన్సీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ కూడా ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఉమెన్కి చాలా పెద్దపీట వేశారు. ఈసారి టీడీపీ తీసుకునే నిర్ణయం అట్టడుగు వర్గాలు ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలందరికీ చాలా ప్రోత్సాహకంగా కనిపించింది. దీంట్లో మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలు ఇక్కడ మనం చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకే కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపింది టీడీపీ. నిజంగానే ఇదొక సంచలనం, ఇదొక విప్లవం. ఈరోజు 122 స్థానాలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వటం ఈ పార్టీ కోసం ఉన్న క్రెడిబిలిటీని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. పబ్లిక్ డొమైన్లో బడుగు బలహీన వర్గాలన్నింటిలోనూ ఈ పార్టీ డొమైన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్న అట్టడుగు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించింది. దీంట్లో మనం చూసుకుంటే బీసీలకు 57, అలాగే ఎస్సీలకు 25, ఎస్టీలకు 7 మరియు మైనారిటీలకు 13 స్థానాలు కల్పించారు. ఇదంతా కాకుండా శాతవారీగా చూస్తే బీసీలకు 40%, ఎస్సీలకు 25% చొప్పున స్థానాలు లభించినాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పార్టీ కోసం ఎవరైతే శ్రమించారో వీళ్ళందరికీ ఈక్వల్ పొజిషనింగ్ ఇవ్వాలి కమిటీలో అని డిసైడ్ అయ్యి ఈరోజు టీడీపీ ఇలాంటి విప్లవాత్మకమైన డెసిషన్ తీసుకుంది. ఇదంతా కాకుండా 29 మందితో ఇక్కడ చూసుకుంటే పొలిటికల్ బ్యూరో 31 మందితో జాతీయ కమిటీని వీళ్ళు కూర్చారు. జాతీయ కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, దాంట్లో 18 మంది ఉపాధ్యాయులు మరియు 10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు. ఇదంతా కాకుండా పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కష్టపడిన కార్యకర్తలకి, కింది స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలకి పెద్దపీట వేసింది. ఈరోజు టీడీపీ తీసుకున్న ఈ విప్లవాత్మకమైన డెసిషన్ చాలా హర్షణీయంగా ఉంది. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈరోజు దాకా ఇలా క్లియర్గా కార్యకర్తలకి పెద్దపీటేసి దాంట్లో మనం చూసుకుంటే 180 స్థానాల్లో 122 స్థానాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఈరోజు టీడీపీ ఒక చరిత్ర సృష్టించింది. దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కింద, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారి పేరు అండ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఆల్రెడీ పల్లా శ్రీనివాసరావు గారి పేరు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన పార్టీ కోసం శ్రమించిన తీరుతో ఇదంతా గుర్తించి ఆయన ఎగ్జిస్టెన్స్ యాస్టీస్ కంటిన్యూ చేస్తారు. ఈరోజు టీడీపీ 2029 ఎన్నికలకి చాలా సిద్ధంగా, చాలా ఫుల్ ఎఫర్ట్తో కనిపిస్తుంది. అండ్ ఇదంతా కాకుండా డీలిమిటేషన్ ఇంపాక్ట్, కాన్స్టిట్యుయెన్సీస్ పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్స్ అన్నిటినీ మైండ్లో ఉంచుకుని ఆఖరికి కనిపించిన 180 స్థానాల్లో మహిళలకు కూడా పెద్దపీట వేశారు. ఇది టీడీపీకి మాత్రమే చెందిన ఘనత. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద న్యూ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు. ఈ రోజు అందిన గొప్ప బ్రేకింగ్ న్యూస్ నిజంగా ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరిస్తుంది. టీడీపీలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారి పేరు ఈరోజు డిక్లేర్ అయింది. ఇలాగే రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కింద మనం చూసుకుంటే పల్లా గారి పేరు డిక్లేర్ అయింది. 2029 ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టీడీపీ వాళ్ళ వర్కింగ్ కమిటీస్ క్యాడర్స్ అందరినీ ఈరోజు కింది స్థాయిలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి ఈరోజు పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి ఈరోజు ప్రౌడ్ మూమెంట్. నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కింద జాతీయ స్థాయిలో ఈరోజు ఆయన్ని ఎన్నుకోవడం చాలా ఒక రకంగా శుభసూచకం. అండ్ ఇదంతా కాకుండా డీలిమిటేషన్ ఇంపాక్ట్ ఒకటి ఉండటం వల్ల కాన్స్టిట్యుయెన్సీస్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ కూడా ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఉమెన్కి చాలా పెద్దపీట వేశారు. ఈసారి టీడీపీ తీసుకునే నిర్ణయం అట్టడుగు వర్గాలు ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలందరికీ చాలా ప్రోత్సాహకంగా కనిపించింది. దీంట్లో మొత్తం 185 మందితో కూడిన రాష్ట్ర కమిటీలో 122 స్థానాలు ఇక్కడ మనం చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకే కేటాయించి సామాజిక విప్లవానికి తెరలేపింది టీడీపీ. నిజంగానే ఇదొక సంచలనం, ఇదొక విప్లవం.
ఈ రోజు 122 స్థానాలు బడుగు బలహీన వర్గాలకు ఇవ్వటం ఈ పార్టీ కోసం ఉన్న క్రెడిబిలిటీని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. పబ్లిక్ డొమైన్లో బడుగు బలహీన వర్గాలన్నింటిలోనూ ఈ పార్టీ డొమైన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్న అట్టడుగు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించింది. దీంట్లో మనం చూసుకుంటే బీసీలకు 57, అలాగే ఎస్సీలకు 25, ఎస్టీలకు 7 మరియు మైనారిటీలకు 13 స్థానాలు కల్పించారు. ఇదంతా కాకుండా శాతవారీగా చూస్తే బీసీలకు 40%, ఎస్సీలకు 25% చొప్పున స్థానాలు లభించినాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పార్టీ కోసం ఎవరైతే శ్రమించారో వీళ్ళందరికీ ఈక్వల్ పొజిషనింగ్ ఇవ్వాలి కమిటీలో అని డిసైడ్ అయ్యి ఈరోజు టీడీపీ ఇలాంటి విప్లవాత్మకమైన డెసిషన్ తీసుకుంది. ఇదంతా కాకుండా 29 మందితో ఇక్కడ చూసుకుంటే పొలిటికల్ బ్యూరో 31 మందితో జాతీయ కమిటీని వీళ్ళు కూర్చారు. జాతీయ కమిటీలో 3 ప్రధాన కార్యదర్శులు, దాంట్లో 18 మంది ఉపాధ్యాయులు మరియు 10 మంది అధికార ప్రతినిధులకు అవకాశం కల్పించారు. ఇదంతా కాకుండా పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కష్టపడిన కార్యకర్తలకి, కింది స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలకి పెద్దపీట వేసింది. ఈరోజు టీడీపీ తీసుకున్న ఈ విప్లవాత్మకమైన డెసిషన్ చాలా హర్షణీయంగా ఉంది. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ రోజు దాకా ఇలా క్లియర్గా కార్యకర్తలకి పెద్దపీటేసి దాంట్లో మనం చూసుకుంటే 180 స్థానాల్లో 122 స్థానాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఈరోజు టీడీపీ ఒక చరిత్ర సృష్టించింది. దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కింద, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద నారా లోకేష్ గారి పేరు అండ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఆల్రెడీ పల్లా శ్రీనివాసరావు గారి పేరు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన పార్టీ కోసం శ్రమించిన తీరుతో ఇదంతా గుర్తించి ఆయన ఎగ్జిస్టెన్స్ యాస్టీస్ కంటిన్యూ చేస్తారు. ఈరోజు టీడీపీ 2029 ఎన్నికలకి చాలా సిద్ధంగా, చాలా ఫుల్ ఎఫర్ట్తో కనిపిస్తుంది. అండ్ ఇదంతా కాకుండా డీలిమిటేషన్ ఇంపాక్ట్, కాన్స్టిట్యుయెన్సీస్ పెరుగుతాయి, మహిళా రిజర్వేషన్స్ అన్నిటినీ మైండ్లో ఉంచుకుని ఆఖరికి కనిపించిన 180 స్థానాల్లో మహిళలకు కూడా పెద్దపీట వేశారు. ఇది టీడీపీకి మాత్రమే చెందిన ఘనత. At the end of the day, I want to congratulate the new national working president of TDP party, Nara Lokesh Garu. That's all for now. Thank you.